నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టి పట్టనట్టు భలే నటిస్తున్నారే. నేనెవరు అనుకుంటున్నారు? మీకు అప్పులు పుట్టించి మీకు ఆనందం లేకుండా చేసేది, మీకు రోగాలు వ్యాపింపజేసేది, అత్త కోడల మధ్య గొడవలు పెట్టేది, మిమ్మల్ని చర్చికి రానికుండా చేసేది, మీరు చేసే ప్రతి విషయంలో వెనకాలండి తప్పుగా దారి పట్టించేది ఎవరు అనుకుంటున్నారు? నేనే, లూసిఫర్. చా మీతో మాట్లాడి ఒక నిమిషం వేస్ట్ చేశా. ఈరోజు నాకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళేసి వస్తా. తెలుసుగా, మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేకపోతున్నా. ప్రభువుకి నా పాదాభివందనాలు. చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నా, బ్యాక్ పెయిన్. ప్రభువా, మీరు లోకాన్ని ఎంతో ప్రేమించారు, కానీ వీళ్ళు ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. వీళ్ళకి జీవం పోసి పెద్ద తప్పు చేశారు. ఒక్కసారి నా మాటిని వీళ్ళని నా కనుచూపుతోటి, మీ కనుచూపుతోటి వీళ్ళందరినీ సర్వనాశనం చేయండి. సింపుల్గా ప్రాబ్లం సాల్వ్. ప్రభువా, ఒకసారి చూసినందుకే ఇదిగో బొగ్గై ఉన్నా, ఇంకోసారి చూస్తే మాడి బస్ అయిపోను. మాట్లాడుకుందాం, కన్వర్జేషన్ ఏదైనా సరే మాట్లాడుకుందాం. మాట్లాడుకునే దానికి పోట్లాడడం ఎందుకు? మీరే చెప్పారు కదా, సమాధానపరచువారు ధన్యులు, వాడు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. టెన్షన్లో నాకు వచ్చిన గుర్తులేదు, ఏమనుకోవద్దు. సాతానా, ప్రభువా, నా కుమారుడైన యోబును చూసినావా? చూసినా. నా యందు భయభక్తులు ఉంచి అన్ని విషయంలో నాకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు నన్ను అడుగు, నేను చెప్తా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చావు, రత్నం లాంటి కొడుకునిచ్చావు, అందమైన భార్యనిచ్చావు. వీటికి అన్నిటికి మించి అడిగింది తరువుగా ఏదైనా చేయగల బంధు బలగాన్ని ఇచ్చావు. ఇచ్చిన వాటి అన్నిటి చుట్టూ ఏం చేసావు? రక్షణ కంచె చుట్టావు. ఒక్కసారికి ఏమంటావు? ఒక్కసారికి నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, అల్లల్లాడిస్తా. ఓకేనా? అప్పటికి మీ వాడే గ్రేట్ అనుకో. మీ వాడు నువ్వు గ్రేట్ అని చెప్పేసి నీకు ఒక సాష్టాంగ నమస్కారం చేసి నా దారి నేను వెళ్ళిపోతా. అయితే ప్రాణం తప్ప అన్ని విషయాలు నీ వశయమే. పర్మిషన్ గ్రాంటెడ్. యోబు, అల్లల్లాడిస్తా, వస్తున్నా, చూసుకో. మాట్లాడద్దు. అందులో బోలో ప్రవేశ మసీకి, బోలో ప్రవేశ మసీకి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. మాకు కలిగినవన్నీ ఇచ్చిన దేవా, మీకెంతో వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన భార్యను బట్టి, అలాగే స్వాస్థ్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. మా బ్రతుకు దినములన్నింటిలోనూ మీకు మహిమకరమైన సాక్ష్యముగా ఉన్నట్లు మీరు మాకు సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీరు రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ఎందుకు ప్రార్థన చేస్తారు? మోషే, మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాము అంటే దానికి కారణం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అవును డాడీ, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవాతి దేవుడు, పాపులకు చూడు డాడీ. అవును మోషే. అయ్యా, అబ్బా కొడుకులు ఏదనకూడదు అదే అన్నారు, నేనేం వినకూడదు అదే అన్నాను. అయ్యా యోబు, నిన్నొక ఊపడానికి ఈరోజు వచ్చా. ఈరోజు నీకు ఒక ఆట ఆడిస్తా. కాదు, వేట. ఇదే నా వేట. ఇంట్లో ఉన్న పని మొత్తం అయిపోయిందా? మరి బాబుని స్కూల్ తీసుకెళ్ళు.
రా చిన్న బాబు స్కూల్కి వెళ్దాం. బాయ్ డాడీ, బాయ్ అమ్మా. బాయ్. మిస్టర్ జోబ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమైంది సార్? దిస్ ఈజ్ యువర్ డిస్మిస్ లెటర్. వాట్ హ్యాపెన్ సార్? మీరు ఉద్యోగంలో చేరడానికి 10 లక్షలు లంచం ఇచ్చారని మీ మీద ఎలిగేషన్ ఉంది. కంప్లైంట్ ఇచ్చింది మరెవరో కాదు, మీ కొలీగ్స్. సార్, ఈ ఉద్యోగం రావడానికి కేవలం దేవుని కృప, నా ప్రయత్నమే సార్. ఆల్రెడీ నీ మీద ఎంక్వైరీ కమిటీ చేసాం. ఇంకేమన్నా ఉంటే అక్కడ చెప్పుకోండి. సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. ఐఎమ్ సారీ, ఐఎమ్ హెల్ప్లెస్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. అయ్యో, ఏంటండి ఇలా జరిగింది? ఏమోనమ్మా, నాకు తెలీదు. అయ్యా అయ్యా, అయ్యగారు అయ్యగారు, చెప్పు. చిన్నబాబుని స్కూల్కి తీసుకెళ్తుంటే ఎవరో నన్ను కొట్టి చిన్నబాబుని బలవంతంగా తీసుకొని పోయారయ్యా. పెద్దగా అరిచాను, ఎవరూ సహాయం చేయడానికి రాలేదయ్యా. అయ్యో, హలో. హలో రేయ్, పోలీసులకు ఫోన్ చేయవద్దు. 24 గంటల్లో ₹1,00,00,000 ₹1 తగ్గినా నీ కొడుకు డెడ్ బాడీ నీ ఇంటి ముందు ఉంటుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అయ్యో, ఏంటండి ఇలా జరిగింది? వాడు లేకుండా నేను బతకలేనండి. నేను బతకలేనండి. ఏమోనమ్మా. వీళ్ళందరినీ మార్చేస్తా. ఈరోజు యోబు పనిని ఎలాగైనా మార్చేస్తా. ఇదిగో ఈ చేగురు పనులు నా ముందరకు వచ్చిన వాళ్ళందరినీ మార్చేస్తా. మీరందరూ ఎవరు అనుకున్నా? నా ఫ్రెండ్స్, నా స్నేహితులు. ఇదిగో ఒంగోలు నుంచి వచ్చారు. ఇదిగో మైక్ టెక్స్టింగ్ వాళ్ళు. వీళ్ళందరినీ మిమ్మల్ని కూడా ఈరోజు మార్చేసి నా వచనం చేసుకుంటా. మిమ్మల్ని అందరినీ మార్చేస్తా. ఏమండి, కుర్చీ వేయమంటారా? వద్దమ్మా. డాక్టర్ గారు, ఏమైంది? మా ఆయన శాంపుల్ తీసుకెళ్ళారు కదా, బ్లడ్ శాంపుల్స్. సారీ మేడం, సారీ సార్. 1,000,000 మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి మీకు వచ్చింది. మిమ్మల్ని బాగు చేయాలంటే ఆ దేవుడే బాగు చేయాలి. అమ్మ, యాజ్ ఏ ఫ్యామిలీ డాక్టర్గా బాధపడడం తప్ప బాగు చేయలేను. వస్తానమ్మా. అబ్బా, అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఓ అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అన్నయ్య గారు, అన్నయ్య గారు, నీకేనా ఇలా జరగాల? అన్నయ్య గారు, అన్నయ్య గారా, తలగా ఉండే నిన్ను తోక చేశాడయ్యా దేవుడు. కాదుగా తోక చివరి ఏకలా చేశాడయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారు, కుష్టోడం లేదు, ముష్టోడం లేదు, దాటిపోయే దానిలందరికీ దాన ధర్మాలు చేసిన దయావృదుడు అయ్యో. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అలాంటి నీకే ఇంతటి దరిద్రం దాపరించి దరిద్రులకే దరిద్రుడు అయ్యావా? అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, మా ఇంట్లో నుంచి మాడు వాసన వస్తుంది. నేను వెళ్ళొస్తా. మా ఆయన వస్తే నా మాడు పగలగొంటారు.
వద్దురా 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 అని చెప్పా. విన్నావా నా మాట? విన్నావా ఎంత ఘోరం జరిగిపోయిందో చూడు. అమెరికా వాళ్ళ దేవుడు రా అని చెప్పా. విన్నావా? అలాగా వాళ్ళ దేవుడు రా అని చెప్పా. చెవినెక్కించుకున్నావా? అంటే అంటనట్టుండ్రా, మనకెందుకురా అని చెప్పా. ఫలితం అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా మారు, నా మాట విని మారు. మన పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచరణలు ఉండు. ఇప్పటికైనా మారు, నా మాట విను. మన జాతిలో ఆనిముత్యాలుగా వెలుగుపో. మారుతాడు. ఒక్కసారి ఆలోచించు సోదరా. మంచోడు మావాడు మారుతాడు. బాడుగా పుట్టాడు, మారుతాడు. నా మాట వింటాడు. దేవునికే మహిమ కలుగును గాక. శ్రమలలో నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. వేదనలో ఉన్నందుకు నాకు బాధ లేదు. అలా అని చెప్తే అది అబద్ధం అవుతుంది. శ్రమలన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టపు చూపుగా పలకరించడానికి వచ్చినాయి. చుట్టపు చూపుగా వచ్చినవి చుట్టేసుకునే ఉండిపోవు. ఏదో ఒక రోజు వదిలి వెళ్ళిపోవాల్సిందే. అరే, నీకు ఆ దేవుడి పిచ్చి బాగా పట్టిందిరా. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. మాట వినకపోతే మట్టిలో కలిసిపోతావురా. చివరికి ఆ మట్టిలోనే కలిసిపోవాల్సింది. చచ్చిపోతావురా. బ్రతికితే క్రీస్తే. అమ్మా, ఈడు మన మాట విండగాని చనిపోతే చల్లగా చావు కబురు పెట్టు, వచ్చి గుండు కట్టించుకొని పోతా. సరేనమ్మా. నాశనం అయిపోతావురా, నాశనం. ఏవండి, ఇప్పుడు దాకా ఇన్ని జరిగినా ఏం చేసినా ఒక్క మాట కూడా మాట్లాడదు. ఎందుకంటే మేము ఏదన్నా గౌరవంతో. ఇప్పుడు కూడా మాట్లాడబోతే వీళ్ళంతా నన్ను మురుకురాలు వారి చూస్తారండి. నేను మీ భార్య అయినప్పుడు కానీ చూస్తున్నా. నేను దేవుడు 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 అని చెప్పారు. దేవుడికి యథార్థంగా నడిచారు. ఏ విత్తనం వద్దని ఆడతారో ఆ విత్తనానికి వస్తామంటారు. కానీ మీరు మంచిని విత్తి చెడుని కోస్తుంటే నా హృదయం తట్టుకోలేకపోతుందండి, బద్దలవుతుంది. ఇప్పటికైనా మారండి. ఆ భక్తి మార్గం నుంచి బయటికి రండి. మిమ్మల్ని ఎంత కష్టపడుతున్నా ఆ దేవుణ్ణి చీకొట్టి అసహించుకొని ఆ భక్తి మార్గం నుంచి బయటికి రండి. మనం మంచిగా చెప్తున్నానండి, మారండి. దెయ్యం పట్టిన దానిలా మాట్లాడుతున్నావు. అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా సంతోషంగా గెంతులేసావు. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు ఆనందంతో గెంతులేస్తూ ఆరాధించావు. అవన్నీ అందరూ చేస్తారు. అందులో వింతేముంది? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించక ఒక మూర్ఖురాలి వలె ప్రవర్తిస్తున్నావు. అది కాదండి, ఒక్కసారిగా నా మాట వినండి. నువ్వు నిజంగా దేవుడి నామాన్ని ఎరిగిన దానివైతే దేవునికి వ్యతిరేకంగా సాక్ష్యం పుచ్చుకోవు. మీరెన్ని చెప్పినా మారడు. ఇంకా నేను బతకలేను. మాట్లాడకు. నేను వెళ్తున్నా. పో, మీ సావు నువ్వు సావు. రే, నువ్వు మారవారా? నువ్వు మారవా? ఈరోజు నిన్ను ఎలాగైనా మారుస్తా. ఉద్యోగం లేకుండా చేశా, అయిన వాళ్ళతోటి హేళన చేయించా. నేను మారుస్తా. నిన్ను మార్చిందాక ఈ గది కూడా దాటిని ఈరోజు. ఇంకా దాడుతా. పిలిచాడుగా, పిలిస్తే వెళ్ళకుండా ఉంటానా? అబ్బా, చెప్పండి ప్రభు. నీకు ఇచ్చిన సమయం అయిపోయినది. ఏంది అప్పుడే? ఇప్పుడేగా? ఆగండి ప్రభు, 3 నిమిషాలు మార్చేస్తా. ఇన్ని ఎలాగైనా మార్చేస్తా. 3 నిమిషాలు. అదిగో మౌన అంగీకారం ఇచ్చేసినట్టే. ఇప్పుడు దాకా నీ పక్కన ఉన్న వాళ్ళతో టార్గెట్ చేశా. ఇప్పుడు నీ మనసుని, నీ హృదయాన్ని, నీ ఆలోచనలతో టార్గెట్ చేస్తా. నిన్ను మారుస్తా. రండి, ఇప్పుడు మారుస్తా. చూడు ఎలాగ మారవచ్చు. వస్తా చూడు. ఇక్కడ అందరిని మార్చేస్తా. చూడండి, రండి. రండి, మారు. ఎంత విసిగించుకున్నా, ఎంత అసహించుకుంటున్నా కానీ ఆ దేవుడు 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 చేస్తున్నావు. సావుడు మంచిది. మా జాతిలో చెడబుట్టావు కదరా వంకర జాతోడా. లంచం తీసుకుంటే యథార్థవంతుడుగా బాలే నాటకం చేసావా? ఇప్పటికైనా మారింది లేదు, మించిపోయిందే లేదు. నా ఆస్తి అంతా అమ్మి నీకు ఇస్తాను. మారరా. ఉద్యోగం వదిలిరా, నీ ఉద్యోగం నీకు ఇస్తా. ఇంకా దేవా, నాకు సహాయం చేయి దేవా. ఈ ప్రాణం మన్నులో కలిసిపోయినను, ఈ శరీరం కుళ్ళి కృషించినను నిన్ను విడువను దేవా.
నిన్ను విడువనయ్యా. నా సహాయం నీవే తండ్రి, నాకు సహాయం చెయ్యయ్యా. ఈ బ్రతుకు నీదే ప్రభువా, నాకు సహాయం చెయ్యి తండ్రి. తండ్రి నాకు ఒక్కసారి సహాయం చేయి తండ్రి. తండ్రి బా ఈయన మార్చలేకపోతున్నానే. నేను ఓడిపోయాను. వీళ్ళందరినీ నేను మార్చలేకపోయా. నేను ఓడిపోయా. వీళ్ళందరినీ నేను మారుస్తానని చెప్పా. వీళ్ళు మారుస్తానని చెప్పా. నేను మారలేకపోయా. నేను మార్చలేకపోయా. ఎలాగా వీళ్ళు మార్చడం ఎలాగా? అబ్బా వీళ్ళు మార్చలేకపోయానే. మిస్టర్ జాబ్ సార్, మీ మీద పెట్టిన కంప్లైంట్ అంతా ఫ్రాడ్ అని తేలింది. మీ మీద పెట్టిన వాళ్ళంతా ఎవరో, మీరంతా పడిన వాళ్ళంతా ఎవరో ఫెయిర్ చేశారు. దిస్ ఈజ్ యువర్ రీజాయినింగ్ లెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఆ దేవుడే సహాయం చేశాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. ఋతు, డాడీ మోషే నిన్న ఆ దొంగలు ఏం చేయలేదా? ఏమనలే డాడీ. సండే స్కూల్లో ఆంటీ చెప్పిన పాటలు పాడాను డాడీ. సారీ చెప్పి వదిలేశాడు డాడీ. మనకు ఆ దేవుడే సహాయం చేశాడు మోసే, ఆ దేవుడే సహాయం చేశాడు. అయ్యగారు, అమ్మగారు గారిని వచ్చారు అయ్యగారు. నన్ను క్షమించండి. రూతు జరిగింది మొత్తం చెప్పింది. నన్ను క్షమించండి. సార్, సైన్స్కి తెలియని అద్భుతాలంటూ విన్నాను, చదివాను. కానీ ఫస్ట్ టైం కళ్ళారా చూస్తున్నాను, కాదు ఫీల్ అవుతున్నాను. మీ జబ్బుకి మెడిసిన్ లేదు, అయినా మీరు బ్రతికారంటే అది మీ దేవుడి మహిమ. మీ దేవుడు గొప్పవాడు సార్. ఇక నుండి మీ దేవుడే నా దేవుడు. నన్ను నమ్ముకున్న దేవుడే నాకు సహాయం చేశాడు. ఆ దేవుడే. థ్యాంక్ యూ జీసస్. ఏబు, సారీ ఏబు, సారీ. నన్ను క్షమించు. నీవు బాధలో ఉన్నప్పుడు నేను నిన్ను దూషిస్తూ వెళ్ళాను. నేను బాధగా ఉన్నప్పుడు నేను దగ్గర ఉండాల్సింది పోయి నేను కూడా దూషించాను. నన్ను క్షమించు దేవు. నన్ను కూడా మీ దేవుడే నా దేవుడు. నాకు కూడా ప్రార్థన చేయండి. దేవుడే మనకు సహాయం చేశాడు. ప్రార్థన చేసుకుందాం.